స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహానాడు సీఎం చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ స్పీచ్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మరియు ఇతరులు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి. ఇక డీటెయిల్స్ చూస్తే మహానాడు సీఎం చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ స్పీచ్. సభకు నమస్కారం. గట్టిగా అందరం కూడా ఎన్టీఆర్ అంటే గట్టిగా మీరు అమర్హని గట్టిగా చెప్పాలి, రీసౌండ్ రావాలి. మీ నియోజకవర్గాల్లో కూడా ఈ శబ్దం వినిపించాలి. ఎన్టీఆర్ 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 తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం. ఇప్పుడే మనం చూసాం, యుగ పురుషుడు మనల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనసుతో ఆశీర్వదించాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఐటీ మాట్లాడాను, అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. మహానాడుకి సముద్రంలా పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు, చెల్లమ్మలకు, టీడీపీ వీరాభిమానులకి అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు. మేము కొద్దిగా ఆలస్యంగా కొంతమంది వేదికపై నుండే నాయకులు వచ్చారు, కానీ మీరు మాత్రం 10 గంటలంటే డాట్ 10 గంటలకు ఈ హాల్ అంతా పూర్తయిందంటే అది మీకుండే కమిట్మెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. మహానాడు తొలి రోజు పలు కీలక అంశాలపై మనం చర్చించుకున్నాం. నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. సాధారణంగా ఒక వ్యక్తిని కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి. కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే, గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. మనకు తెలిసిన, మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి, ఎన్టీఆర్. ఒకే వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో మెరుపులు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మరియు ఇతరులు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో పూర్తిగా ప్రభుత్వ శాఖల్ని నిర్వీర్యం చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది అనడానికి ఇప్పుడు నేను చూపెట్టబోయేటువంటిది ఒక ఉదాహరణ.
ఆర్టీఐ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దాన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చి అమలుపరిచి భారతదేశంలో ఆర్టీఐ యాక్ట్ ఉంది అనంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణ రాష్ట్రం ఏమన్నా భారతదేశంలో లేదా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి గతంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాల్ని అమలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఏమన్నా పెట్టుకున్నారా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, దీని పట్ల వారు ఆలోచించాలి. ఎందుకంటున్నా అంటే జనవరి 31వ తారీఖు, ఇది జనవరి 31వ తారీఖు మా పార్టీ తరపున మా ఆర్టీఐ కన్సల్టెంట్ గంజి శ్రీనివాసరావు గారి పేరు పైన భారతీయ జనతా పార్టీ తరపున నేను ఒక 27 ప్రశ్నలకు సంబంధించి, ఇందులో చాలా క్లియర్గా మీకు 3 పేజీల్లో కనిపిస్తాయి, నేను మీడియా మిత్రులకు కూడా ఈ క్వశ్చనైర్ మొత్తం ఇస్తా. 27 ప్రశ్నలకు సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఈ 27 ప్రశ్నలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్కి, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ 27 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ను మేము పెట్టడం జరిగింది. మాకు ఈ 27 ప్రశ్నలకు సమాధానం కావాలి అని మేము మార్చి 31వ తారీఖు నాడు అడిగినాం. అడిగితే ఒక నెల రోజుల దాకా ఏం రెస్పాన్స్ రాలే మాకు. రాకపోతే మళ్ళా 12 మార్చ్, నెల 13 రోజులు వెయిట్ చేసి మార్చి 12వ తారీఖు నాడు ఫస్ట్ అప్పీల్కు వెళ్ళినాం. ఇది ఫస్ట్ అప్పీల్కు వెళ్ళినటువంటి కాపీ. ఫస్ట్ అప్పీల్కు వెళ్ళి అయ్యా మేము ఒక 27 ప్రశ్నలతో సంబంధించినటువంటి ఒక ప్రశ్నావళిని మీ ఆర్థిక శాఖకు మేము పంపించినాం, మాకు సదరు ప్రశ్నలకు జవాబులు కావాలి, సమాచార హక్కు చట్టం ద్వారా మాకు ఆ ప్రశ్నలకు జవాబు పొందేటటువంటి అర్హత ఉన్నది, హక్కు ఉన్నది, దయచేసి మాకు ఆ జవాబులు ఇవ్వండి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఏం పద్ధతి? ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా వెలుగబెట్టినవా ఈ రాష్ట్రానికి? ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 283 గురుకులాలు ఉంటే ఇవాళ 1200 గురుకులాలు చేసిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారిది. అలాంటి కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన గురుకులాలను ఇవాళ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ మొత్తం ఇవాళ గురుకుల పాఠశాలను ఇవాళ మూసేసే దిశగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అడుగులు వేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచుకున్న కాలేజీలు గురుకులాలను కేసీఆర్ గారు ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రమే సరిపోవట్లేదు, 404 జూనియర్ కాలేజీలు సరిపోవట్లేదు, ఇంకా రోజు రోజుకు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా మనం అవకాశాలు కల్పించాలి, ఉచితంగా విద్యను అందించాలి అన్ని రకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆలోచన చేసి ఆ రోజు గురుకుల పాఠశాలను కూడా మొత్తం అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇవాళ ఎస్సీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు కూడా ఎవరు కూడా గురుకులాల నుంచి పక్క అవ్వకుండా వాళ్ళందరికీ గురుకుల సొసైటీ లోపలనే ఉచితంగా ఇంటర్ విద్యను అందించే ఏర్పాట్లను కేసీఆర్ గారు అమలు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ ఇంటర్మీడియట్ విద్యను మొత్తం క్లోజ్ చేసే కుట్ర ఇవాళ ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 12 జూనియర్ కాలేజీలు మొత్తం ఎస్సీ గురుకులను క్లోజ్ చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఎవరి కోసం క్లోజ్ చేసినామని చెప్పి, ఎవరి కోసం గురుకులాలను ఎత్తివేస్తున్నాం అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నారాయణ శ్రీచైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలను పెంచడానికే ఇవాళ గురుకులాన్ని ఇవాళ బంద్ చేస్తున్నాం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పేదవాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఇవాళ కార్పొరేట్ కాలేజీలో చదవన్నా? కేసీఆర్ గారు పేదవాళ్ళు ఎవరు నష్టపోవద్దు, ఆస్తులు అమ్ముకోవద్దని చెప్పి వాళ్ళ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చైనా పెట్టైనా సరే ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రకాల వసతులు కల్పించి ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి ఉన్న గురుకులను అప్గ్రేడ్ చేసి వారికి అవకాశం కల్పిస్తే, కేజీబీబీలను కూడా అప్గ్రేడ్ చేసి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ ఇవాళ మూసివేసే దిశగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచన ఇస్తున్నారు. ఇవాళ ఇలాంటి అబద్ధాల నువ్వు ఇవాళ విద్యార్థుల ముందు మాట్లాడదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ సమీకృత రెసిడెన్షియల్ కడుతున్నా అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు వలికిరు. ఇంతవరకు ఒక పెళ్ళి వేయలే.
ఒక శంకుస్థాపన చేశారు, ఇడిచిపెట్టారు. నీ ఇచ్చిన నీ ప్రణాళిక ప్రకారం ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 30 ఏళ్ళైనా మీ ప్రణాళిక అమలు కాదు. అప్పటి వరకు ఉన్న గురుకులను మూసివేయాలని కుట్రనా? అవసరమా? ఇదేనా మీ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ తాపత్రయం అంటే ఇదేనా అని వాళ్ళ ప్రభుత్వాన్ని ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపు 660 గురుకులాలకు ఎవరైతే యాజమాన్యాలు బిల్డింగులు కట్టించి ఇచ్చారో వారికి రెంట్ ఇవ్వట్లేదు. ఆ రెంటును అడిగితే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం వల్ల, అధికారులు కూడా నిర్లక్ష్యంగా వివరించడం వల్ల మాకు ఎన్ఓసీలు ఇవ్వండి, మేము మీ గురుకులాలకు మేము ఇవ్వం, మేము వేరే స్కూల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పి ఇవాళ దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. కనీసం పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలకు కనీసం రెంట్లు కట్టే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రముఖుల రాకను పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ముందుగా ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పిస్తారు. అనంతరం నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తారు. మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 59,000 ఉద్యోగాలు ఇచ్చాము. దేశంలో మొదటి సంవత్సరంలో 59,000 ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని చూపిస్తే నేను భట్టి విక్రమార్క ఏ శిక్షకైనా సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. మా ప్రభుత్వం, మా మంత్రివర్గం మొదటి సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి. అది మాటలకు అందదు, మాటలు చెప్పినా సరిపోవు. నట సార్వభౌముడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అన్న నందమూరి తారక రామారావుల 102వ పుట్టినరోజు వేడుకలను గోకవరం దేవీ చౌక్ సెంటర్లో ఉన్న అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు గోకవరం మండలం టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరికి ఒకరు తెలిపించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయం అంటే ఏంటి అనేది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా గెలుపొందినప్పటి నుండి ప్రజలకు పార్టీ అంటే ఏంటి, నాయకులంటే ఏంటి అనే విషయాలు తెలుసుకున్నారని వెల్లడించారు. నిరుపేదలను ఉద్దేశించి ఆనాటి రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత అన్న రామారావుకి దక్కిందని టీడీపీ నాయకులు అన్నారు.
విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు 102వ జయంతిని పురస్కరించుకొని జగ్గంపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవ శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు పిలుపు మేరకు ఈరోజు గోకవరం గ్రామంలో మరి దేవీ చౌక్ దగ్గర ఉన్నటువంటి మరి నందమూరి తారక రామారావు గారు విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వర్తించడం జరిగింది. ఒకప్పుడు రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అధోగతి పాలలో ఉండి తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సూరవరం ప్రతాప్ రెడ్డి ఒక అధ్యాయమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సూరవరం ప్రతాప్ రెడ్డి జయంతి సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో గల సూరవరం ప్రతాప్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కవులే లేరనే నింద వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని 354 కవులతో కూడిన గోల్కొండ కవుల సంచుక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథ రూపంలోని సమాధానమిచ్చిన వైతాళికుడు సూరవరం ప్రతాప్ రెడ్డి అని ఆయన చెప్పారు. తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సూరవరం ప్రతాప్ రెడ్డి అని అన్నారు. పత్రికా సంపాదకుడిగా, రచయితగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా, బహుముఖశాలుగా సాగినటువంటి ప్రతాప్ రెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి అని ఆయన తెలిపారు. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగంట్ల గురించి సూరవరం ప్రతాప్ రెడ్డి పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన చెప్పారు. సూరవరం ప్రతాప్ రెడ్డి తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం, ఫార్సీ, ఆంగ్ల భాషల్లో నిష్ఠాతులు అని ఆయన చెప్పారు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతీయ సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందారని, నిజం నిరంకుశ పాలనలో తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సూరవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాష సంస్కృతుల నివాసానికి, వికాసానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. వనపర్తి శాసనసభ్యులుగా ఎన్నికై పూర్తిగా తన జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేశారని ఆయన తెలిపారు. వీరు సాహిత్యానికి చేసిన సేవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టి వారికి సముచిత స్థానం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. తెలుగే కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉర్దూయే తప్ప తెలుగు గురించి, తెలుగు సాహిత్యం గురించి అవగాహన లేదు అని చెప్పి మన భాష మీద, మన యాస మీద, మన సంస్కృతి మీద దురహంకారపూరితంగా ఆ రోజు కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు వ్యాఖ్యానాలు చేసి కించపరిచే ప్రయత్నం చేస్తే దానికి స్పందించి సూరవరం ప్రతాప్ రెడ్డి గారు నాయకత్వం తీసుకొని తెలంగాణలో ఇప్పటిదాకా ఉన్న కవులు 100 మంది వాళ్ళు రచించిన పుస్తకాలు, కావ్యాలను అచ్చివేయించి గోల్కొండ కవుల సంపుటి కింద తీసుకొచ్చి, అలాగే గోల్కొండ పత్రికను స్థాపించి అటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ఇటు నైజాం పాలనకు వ్యతిరేకంగా సంస్కరణోద్యమాలను కూడా తీసుకొచ్చిన మహనీయుడు. ఈరోజు తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వ్యక్తి. తెలంగాణలో కూడా తెలుగు అన్నిటికంటే మొదలు ఇక్కడ ఈ ప్రాంతంలోనే తెలుగు భాష మాట్లాడబడ్డది, ఇక్కడనే శాసనాలు లిఖింపబడ్డాయి. తెలుగు భాష అభివృద్ధి చెందింది కూడా ఇక్కడ కవుల రచనలతోటే అని చెప్పి నిర్ద్వందంగా ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. అలాగే నైజాం వ్యతిరేక పోరాటంలో కూడా ఎంతోమంది విద్యార్థికులను ప్రేరేపించి ఒక భావజాలానికి ఎంతో గొప్ప కృషి చేసిన మహనీయుడు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కట్టిన రాజా బహదూర్
వెంకట్రామరెడ్డి గారు కట్టిన హాస్టల్కు కూడా దాన్ని పర్యవేక్షించి 10 సంవత్సరాలు సెక్రటరీగా ఉండి కొన్ని వేల మంది పిల్లలు అక్కడ అకామిడేషన్. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంగా గోదావరి ఖనిలోని విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో తిరంగా యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడగోని రవీందర్, సూర్యదేవర జ్యోతి, మాతృశక్తి నగర సంయోజిక భవానీ, దుర్గా వాహిని, కోట తిరుమల, విశ్వసీత శివ ట్రస్ట్ ఆర్ఎల్లి మమత, దీప్తి, ఇందిర, ప్రమీల, మల్లేశ్వరి, వర్షిత, భాగ్యలక్ష్మి మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన శుభ తరుణంలో మన గోదావరి మహిళా నారీ శక్తి మొత్తం కలిసి చేద్దామని చేస్తున్నాము ఈరోజు ర్యాలీ తిరంగ జెండాతో. కాబట్టి ఇవాళ జరిగిన ఈ చిన్న డిస్టర్బెన్స్ వర్షం వల్ల ఎక్కువ మంది పాల్గొనలేకపోయారు. కానీ అయినా కూడా వర్షంలో కూడా చాలామంది వచ్చి పాల్గొనడం, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం చాలా అందరికీ ఆనందదాయకం. సింధూర్ ప్రోగ్రామ్తో ఇప్పుడు మేము ఈ మన గోదావరి చౌరస్తాలో ర్యాలీ తీస్తున్నాము. ఇలాగే మన దేశం జోలికి ఏ ఏ ఏ దేశాలు వచ్చినా కూడా వారి నడుం బిగించి మా నారీ శక్తి చాలు అని చూపడానికి మేమంతా ఏకమై ఈరోజు మన గోదావరి చౌరస్తాలో తీస్తున్నాము ఈ ర్యాలీ. ఇప్పుడు మిగతా దేశాలకు కూడా ఖబర్దారుగా చెప్పేది ఏంటంటే, భారతదేశానికి జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కరి తాట తీస్తామని అందరి ముందర విన్నవించుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహానాడు సీఎం చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ స్పీచ్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మరియు ఇతరులు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.